హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మే 1 కార్మికుల దినోత్సవం రోజు వ్లాగ్ అనమాట. గురువారము ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ అంతా చేసేసుకుని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. మా అమ్మాయి గారికి అయితే వాళ్ళ పిన్ని వెన్నీళ్ళు అయితే కాచి ఇచ్చేసింది. నా కోసం అయితే టీ అయితే కాచి ఇచ్చేసింది అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత మా అమ్మాయి గారు కూడా వెన్నీళ్ళు తాగేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న దోశ బ్యాటర్ అయితే తీసి బయట పెట్టేశాము. కరెంట్ అయితే పోయిందనమాట. పల్లీలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. చట్నీ మిక్సీలో వేద్దాం కదా అని చెప్పేసి. ఇంకా 9 అయినా సరే కరెంట్ అయితే రావట్లేదు. ఇంకా అప్పుడు గుర్తొచ్చిందనమాట, ముందు రోజు చేసిన చట్నీ కొంచెం అయితే ఫ్రిడ్జ్లో ఉందని చెప్పేసి ఇంకా దాన్ని కూడా తీసి అయితే బయట పెట్టేసి ఇంక ఈ దోశ బ్యాటర్లో అయితే సాల్ట్ ఇంకా వాటర్ అయితే కలిపేసి అయితే ఉంచేస్తున్నానండి. గమ్ముని కరెంట్ వస్తే ఇంకా చట్నీ అయితే వేసేద్దాము, ఉన్న చట్నీ సరిపోదు కదా అని చెప్పేసి ఇంకా దోశ బ్యాటర్ అంతా కలిపేసి అయితే మూత వేసి పక్కన పెట్టేస్తాను అనమాట. కొంచెం చట్నీ ఉంది కదా, దీనిలో కొంచెం అయితే వాటర్ వేసి దీన్ని కూడా కలిపేసి పక్కకైతే పెట్టేశానండి. వస్తే ఒక దోశకి లేదంటే 2 దోశలకి వచ్చేంత చట్నీ అయితే ఉందన్నమాట. ఇంకెలా చూసినా కరెంట్ అయితే రావట్లేదు. ఎందుకు అనేది మీకు ఫర్దర్గా ముందు వ్లాగ్లో అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా డాడీ అయితే బయట నుంచి ఒక టిఫిన్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు బయటకు వెళ్ళినప్పుడు. ఇంకా అంతే, ఆ చట్నీ అయితే ఉందన్నమాట. డాడీకి చెప్పాము, డాడీ టిఫిన్ వేసుకుంటున్నాం కానీ చట్నీ లేదని చెప్పేసరికి అందులో చట్నీ అయితే కొంచెం అయితే ఉంచారనమాట. ఇంకా అందుకని చెప్పేసి దోశలు అయితే వేసేసుకుంటున్నాం ఫస్ట్. ఆ ఉన్న చట్నీ అలాగే డాడీ బయట నుంచి తెచ్చిన చట్నీ, ఈ చట్నీ అన్నీ కలిపేసి మేమైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట. కొంచెం కొంచెం ఈ చట్నీ కొంచెము, ఆ చట్నీ కొంచెము సేమ్ ప్రసాదంలో అయితే వేసేసుకొని మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాం అందరం కూడా. మా అమ్మాయి అయితే ఎక్కువ చట్నీ కావాలని చెప్పేసి అయితే అడుగుతూనే ఉన్నాడనమాట. లేదమ్మా ఇలా అయ్యింది, మీకు చట్నీ లేదు, కరెంటు పోయిందని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పేసి నేను ఎక్కువ చట్నీ వేసుకున్నాను కదా, ఆ ప్లేట్ అయితే తీసేసుకున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ మేము ఒకసారి టీ అయితే తాగేసి ఇంకా మిగిలి ఉన్న చట్నీ అయిపోయిందనమాట. ఇంకా చట్నీ ఇంకా దోశల బ్యాటర్ అంతా మిగిలింది. ఇంకా దీన్ని అయితే ఇదంతా క్యాప్ అది తీసేసి దానిలో ఉన్న స్పూన్ అంతా తీసేసి ఇంకా దీన్ని మళ్ళీ తీసుకెళ్ళిపోయి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నైట్ నేను వ్లాగ్ ఎండ్ చేసేసిన తర్వాత మా మహిళడైతే పాలు కావాలని చెప్పేసి అయితే అడిగాడని చెప్పేసి ఇంకా చెల్లి అయితే పాలు కాసి ఇచ్చిందనమాట. ఇంకా డాడీ తిన్న డిన్నర్ ప్లేట్ ఇవన్నీ కూడా షింక్లోనైతే వేసేసారు. అవే అనమాట అన్ని గిన్నెలు. మేము టిఫిన్ తిన్న తర్వాత అయితే అన్ని గిన్నెలు రాలేదండి. ఇంక ఇక్కడ మా మహిళడైతే నా చేతి మీద ఏవో గీతలు అయితే గీసేస్తున్నాడు. ఫుల్ ఆర్టిస్ట్ అయితే అయిపోయాడు అనమాట వాడు. నేను అడిగాను అనమాట, ఏం రాసేస్తున్నావు మహిళ అని చెప్పేసి అయితే వాడు చెప్తాడు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది ఆడు ఏమన్నాడు అనేది. ఏంటమ్మా ఇది? గోరింటాకు పెంటతో పెడతారా? టైం అయితే 11:30 వస్తుందండి. ఇంకా మా ఇక్కడికి అయితే స్నానం చేయించేసిన తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. వాడికి స్నానానికి తీసుకెళ్లేదానికంటే ముందు ఈ బెడ్షీట్ అంతా ఒకసారి అయితే నీట్గా సర్దేసి అప్పుడైతే స్నానం చేపిస్తానమాట. ఇంకా మార్నింగ్ నుంచి కరెంట్ లేదని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి వాళ్ళు అయితే వచ్చారనమాట. కరెంట్ పని చేసేవాళ్ళు, అంటే సైడ్కున్న ఆకులు అవి ఉంటాయి కదా, కొబ్బరి ఆకులు, ఆ ఆకులన్నీ కూడా వాళ్ళు అయితే కట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి కూడా కరెంట్ అయితే లేదు. ఇలా అన్నానో లేదో కరెంట్ లేదని చెప్పేసి కరెంట్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ చేసిన పని ఏమైనా ఉందంటే మోటార్ అయితే ఆన్ చేస్తాను. ఒకవేళ మళ్ళీ కరెంట్ పోయిందంటే నీళ్ళు అయితే ఉండవు సాయంత్రం వరకు అని చెప్పేసి ఇంకా మా మహిళకి అయితే ఫస్ట్ స్నానం చేపించేసిన తర్వాత ఇంక అప్పుడైతే వంట పని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అంతా ఈ బెడ్ అంతా క్లీన్ చేసి ఇంకా వాడిని తీసుకెళ్ళి స్నానం అంతా చేపించేసి తీసుకొచ్చిన తర్వాత ఇంకా వంట చేసి అప్పుడు నేనైతే ఫ్రెష్ అవుతానమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి, స్కిప్ చేయకుండా. ఇదిగోండి, ఫస్ట్ అయితే బెడ్ అంతా నీట్గా అయితే ఆర్చేసి పక్కకైతే బెడ్ అంతా నీట్గా అయితే ఆర్చేసాను. ఇంకా మా మహిళకి అయితే తీసుకెళ్ళి స్నానం చేపించేసి తీసుకొచ్చేయాలి. మా మహిళకి అయితే స్నానం అయిపోయిందండి. స్నానం అయ్యేసరికి 11:40 అయితే అవుతుందన్నమాట టైము. ఇంకెక్కడ ఎక్కువ పని పెట్టుకోకుండా పప్పు టమాటా పప్పు ఏదో చేసేస్తాను. ఇదిగోండి, రైస్ అయితే పెట్టేశాను. ఫస్ట్ రైస్ అంతా కడిగి ఇంకా కుక్కర్ అయితే తీసాను అనమాట. ఇందులో పప్పు అంతా వేసి కడిగి పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ సొరకాయ అయితే మా పక్కింటి అమ్మమ్మ ఇచ్చింది, చాలా పెద్దగా ఉంది, సగం అయితే ఇచ్చిందనమాట. ఈ సగంలో సగం వేసి సొరకాయ పప్పు అయితే చేసేస్తాను ఇప్పుడు నేను. ఇంక ఇదిగోండి, పప్పు అయితే కడిగేసాను, ఇంకా దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. అమ్మో, ఇదైతే అసలు పీల్ చేయడానికి కూడా రావట్లేదు, అంత గట్టిగా అయితే ఉందన్నమాట. చాలా చాలా గట్టిగా ఉంది. ఇదిగోండి, ముదిరిపోయింది మొత్తం కాయ అంతా, దిగట్లేదు. గోరు కూడా గింజ కూడా ముదిరిపోయింది, ఇంక దిగట్లా. పప్పు టమాటా వేసి అయితే చేసేస్తాను.
ఇదిగోండి టమాటాలు కట్ చేసి పప్పు టమాటాకి అయితే పెట్టేశాను. కొంచెం కారం పసుపు వేసేసి అయితే కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే. ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేస్తాను. ఇప్పుడు కడిగే అంత లేదు, ఎందుకంటే 12 అయిపోతుంది, బయట కూడా కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా కడగట్లేదు అనమాట. ఇంక ఇదైతే వేయలేదు ఆనపకాయ. ఇంకా అన్నాన్ని అయితే అవతల బర్నర్ మీదకి అయితే మార్చానండి. ఇటు పక్క అయితే కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తూనే ఉంది. ఈ లోపు అయితే గిన్నెలన్నీ కూడా షింక్లో అయితే వేసేసాను. ఈ లోపు అయితే అమెజాన్ డెలివరీ బాయ్ అయితే వచ్చారనమాట. రైస్ అయ్యింది అంతే. ఈ లోపు అయితే అమెజాన్ నుంచి డెలివరీ బాయ్ అయితే వచ్చి మీ పార్సిల్ వచ్చిందని అయితే చెప్పారనమాట. ఇంకా దీన్ని అయితే ఇంట్లోకి తీసుకొచ్చాను. దీన్ని చూసి మీరు ఏమనుకుంటున్నారు, ఇదేంటిది? మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. అంతేనండి. తాలింపు అయిపోయిన తర్వాత ఇంకా అన్నం వచ్చిన గిన్నె అలాగే కుక్కర్ కూడా పక్కకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఈ పక్క బర్నర్ మీద మార్చి నేను పప్పు చూసుకుంటూ ఉండేలోపు ఇంకా రైస్ అయితే కొంచెం పొంగు వచ్చింది. ఇంకా దాన్ని కూడా అప్పటికప్పుడు అయితే తుడిచేస్తున్నాను. లేదా తుడకపోతే కనుక అది ఎండిపోయి ఇంకా పెద్ద మరక అయితే అయిపోయి నాకు ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు చూసేసి అనుకోండి ఒక 2-3 మినిట్స్లో అయితే అయిపోతుంది. లేదు అంటే నేను అలా వదిలేస్తే కనుక ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ బద్ధకం వచ్చేసి ఆపేస్తే అది ఖచ్చితంగా నాకు ఒక పావు గంట పని అయితే పడుతుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంకా స్పాంజ్ అయితే తడి చేసేసి ఇంకొకసారి మొత్తం స్టవ్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. తుడిచేసాను మొత్తం. ఇంకా ఇది పప్పు, ఇది ఇప్పుడు చేసిన పప్పు. ఇంక ఇప్పుడు చేసిన రైస్, నైట్ మిగిలిన కర్రీ, కిందది టీ. నా వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇదిగోండి 12:30 అయితే అయ్యింది. ఇంకా నేను కూడా వెళ్ళి అయితే ఫ్రెష్ అయితే వచ్చేసి మా మైగిడికి అయితే అన్నం పెట్టేస్తాను. తినేసి మా మైగడికి అంతా భోజనం అయితే పెట్టేస్తానండి. నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చానమాట. ఇంకా అమ్మ మొన్న చేసింది కదా వడియాలు, పిండి వడియాలు, అవి అయితే చెల్లి ఫ్రై చేసింది మేము పప్పులో నంచుకోవడానికి. ఇంకా చెల్లి ఫ్రై చేసిన వడియాలు వేసుకుని నేను చేసిన పప్పు టమాటాతో అయితే భోజనం అయితే చేసాము. ఇంకా ఎప్పుడైనా డిన్నర్ అయినా లంచ్ అయినా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక స్వీట్ తినేది అయితే అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకా ఇంట్లో సున్నుండలు ఉంటే అవి అయితే తినేసి మా మైగాడిని అయితే పడుకోబెట్టేశాను. కొంచెంసేపు పడుకుని లేచాడు, నేను కూడా కొంచెంసేపు పడుకుని లేచాను కదా మహి. చేతి బాబయ్య మంకీ వచ్చిందంట, చూద్దామే మనం. మహి వాళ్ళ తాతయ్య అయితే వచ్చారు. ఈ బ్లాక్ గ్రేప్స్ ఫాంటా అయితే తీసుకొచ్చారు. గ్రేప్స్ మహి కోసం, ఫాంటా మా కోసం. ఇంకా మహిగడు అయితే వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్నాడు. ఇవి కడిగేసి వాడికి బౌల్లో వేసిస్తే వాడైతే తినట్లేదు, నేను తినేస్తాను అడుగులోపు. మహిగడు లేచాడు. వాళ్ళ తాతయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ పిన్ని మహిగడు కలిసి అయితే మొక్కలకి నీళ్ళు వేసేస్తున్నారు అన్నమాట. టాయిలెటా పిన్నికి చెప్పు. ఇంకా మా మహిగడు ఇంకా చెల్లి అయితే కలిసి మొక్కలకైతే నీళ్ళు వేస్తారండి. ఇంక ఇప్పుడు టైం అయితే 5:15 అయితే అయిందనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఒక్కసారి కూడా గిన్నెలు అయితే కడగలేదు. డైలీ ఒక 2-3 సార్లు అయినా సరే గిన్నెలు కడిగా నేను. అంటే మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత, ఈవినింగ్ ఒకసారి, మళ్ళీ 4 సాయంత్రం ఇంకొకసారి కడిగే గిన్నెలు. ఇంక ఈరోజు అయితే ఒక్కసారి కూడా కడగలేదనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినప్పటి నుంచి ఉన్న గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేసాను, బుట్లో వేసి. ఇప్పుడు ఆ గిన్నెలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి అయితే కడిగేసేయాలి. ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలా లేకపోతే గిన్నెలు కడగాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను. బయట పని అయిపోతే ఇంట్లోకి వచ్చే పని తర్వాత ఏం చేసుకోవచ్చు కదా, బయట దోమలు కుట్టేస్తూ ఉంటాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. మరి ఇంకా చూడాలి, ఏదో ఒక పని అయితే ముందు కానిచ్చేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలు కడిగేసేదే. ఇంకా ఇంట్లో పని ఉంటే చెల్లాలని ఎవరైనా చేస్తారేమో అడగాలి. మహి, మా మహిగడు బయట ఉన్నాడు, పిలుస్తున్నాడు అనమాట. ఇంకా కొన్ని గిన్నెలే ఉన్నాయిలేండి. మార్నింగ్ టిఫిన్ కూడా చట్నీ గట్రా అలాంటివి ఏం చేయలేదు కదా, ఇంకా కొన్ని గిన్నెలే ఉన్నాయి. ఇంకా భోజనం చేసిన గిన్నెలన్నీ ఉన్నాయి. ఇవన్నీ బయట వేసేది అయితే నేను ఒక్కదాన్ని ఏం కడగను, చెల్లి హెల్ప్ తీసుకుంటాను. నేను తోమేస్తే తనైతే కడిగేస్తుంది అనమాట. ఫస్ట్ కిచెన్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసి ఇవన్నీ అయితే బయట వేసేస్తాను. మళ్ళీ కలుద్దాం గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత. ఎన్ని గిన్నెలు వచ్చాయి ఏంటి అనేది చూపిస్తాను. తర్వాత గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ అయితే కలుద్దాం. ఇవైతే మహిళల తాతయ్య తీసుకొచ్చిన గ్రేప్స్ అనమాట. ఇంక ఇవి ఇందులో అయితే వేసేస్తాను.
ఇంక ఇవైతే సైడ్, ఇంకా వీటిని కూడా ఈ పచ్చడి డబ్బాలు ఆయిల్ డబ్బాలు ఉన్న సైడ్కి అయితే పెట్టేశాను. పప్పు అయితే ఇంత కొంచెం అయితే మిగిలిందనమాట. ఇంకా దీని బాక్స్ కింద అయితే తీసి ఇంకా దీన్ని కూడా సైడ్కి అయితే పెట్టేస్తున్నా. ఇదేమో అప్పడాలు వేయించిన ఆయిల్, మూత పెట్టేసి పక్కకి అయితే పెట్టేస్తాను. ఇంకా కొంచెం అయితే అన్నం ఉంది, దీనికి వేరే బాక్స్ కిందకి అయితే తీసేస్తా. ఇదిగోండి ఇంత అన్నం అయితే మిగిలింది. ఇంకా దీన్ని అయితే బాక్స్ కిందకి తీస్తాను. దీని మీద కూడా మూత వేసేసి సైడ్కి అయితే పెట్టేయాలి. ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇందాక ఈ టీ కప్స్ అయితే మా మావయ్య వచ్చినప్పుడు తీసాము. ఇంకా ఆయనకు ఒక కప్పు, మేము ముగ్గురు 3 కప్పులు అయితే వేసుకుని తాగాం. ఇవి ఎవరైనా వస్తేనే తీస్తామన్నమాట. చూపిస్తానండి బాక్స్. ఇదనమాట ఈ బాక్స్. ఎవరైనా వచ్చినప్పుడు తీసేసి మళ్ళీ కడిగేసి ఇందులో అయితే పెట్టేస్తాము. ఇంక ఇప్పుడు ఈ గిన్నెలన్నీ బయట వేసేసి కడిగేయడమే. ఇదిగోండి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం ఇవి బయట పెట్టేస్తాను. ఈ స్టాండ్లో కొన్ని అలాగే టబ్లో కొన్ని వేసుకొచ్చి గిన్నెలు తక్కువ అని అనుకున్నాను నేను. 2 కలిపితే ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే కూర్చుని కడిగేసిన తర్వాత మళ్ళీ కలుద్దామండి. ఇవ్వకోండి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయండి. ఈ గిన్నెలన్నీ కూడా అన్నీ కడిగేసి ఇంకా అక్కడైతే ఒకసారి అంతా తుడిచేసాను అనమాట. ఎంగిల మీద క్లీమ్ లేకుండా తుడిచేసాను నీట్గాని. ఇంక ఇంట్లోకి వచ్చేసి అయితే బెడ్షీట్ అయితే వేసాను అనమాట. ఆఫ్టర్నూన్ అమెజాన్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది, గెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే అన్నాను కదా. ఈ బెడ్షీట్ అయితే వచ్చిందనమాట. ఇది నాకు 189 రూపీస్కి అయితే పడిందండి. ప్యూర్ కాటన్, 2 తలదిండ్లు అలాగే 5x6 బెడ్కి సరిపోయేంత బెడ్షీట్ అనమాట. ఇంక ఈ కప్స్ అన్నీ బయటకైతే తీసుకెళ్లకుండా ఇంట్లోనైతే కడిగేసింది చెల్లి. నేను మొత్తం గిన్నెలన్నీ కడిగి అదంతా చేసి వచ్చేసరికి చెల్లెలు అయితే ఇల్లంతా తుడిచేసి అయితే నీట్గా చేశారనమాట. ఇవి బయటికి తీసుకెళ్ళకపోవడానికి కారణం ఎప్పుడైనా చుట్టాలు వాళ్ళు వచ్చినప్పుడు అయితే తీస్తాం కదా, అందుకని. గిన్నెలన్నీ అయితే కడిగేశానండి. ఇంక ఇప్పుడు కూర కోసం అయితే క్యారెట్లు తీసి బయట పెట్టాను అనమాట, గిన్నెలు కడిగేదానికంటే ముందే. ఇప్పుడైతే కర్రీ కోసం ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేసేస్తాను. ఇంకా వేరే ఆప్షన్ లేదు. దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు నైట్ ఎందుకని చెప్పేసి రేపు మార్నింగ్ చేసుకుంటే రేపు పొద్దునకి ఈవినింగ్కి కూడా కూర అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా క్యారెట్స్ అయితే ఫ్రై చేసేస్తాను. ఇంక ఇంట్లోకి రాగానే ఒక పక్క అయితే అన్నం అయితే పెట్టేశానండి. ఇంకొక పక్క అయితే టమాటా ఇంకా చింతపండు కలిపేసి చారు అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇవి రెండు ఒక్కొక్క స్టవ్ మీద అయితే పెట్టేశాను కదా. నేను బయటికి వెళ్ళి ఆల్రెడీ క్యారెట్స్ అన్నీ బయటకు అయితే తీసుకెళ్ళిపోయి పెట్టేశాను. ఇంకా బయటకు వచ్చి క్యారెట్లు అవి కట్ చేసుకుందాం కదా అని చెప్పేసి నేను వంట అంతా స్టార్ట్ చేసేసరికి 6:30 అయితే అయిందండి. ఇదిగోండి నాకేమేమి కావాలో అన్నీ అయితే తెచ్చేసుకున్నాను. క్యారెట్స్ అన్నీ ఇక్కడ కట్ చేసుకోవడానికి. ఇంకా క్యారెట్స్ అన్నీ తురిమేశానమాట కట్ చేయకుండా. ఇంకా నేను క్యారెట్లు అన్నీ తురిమేసి ఇంట్లోకి వచ్చేసరికి చారు అయితే మరిగిపోతూ ఉంది. అన్నం ఆల్మోస్ట్ పొంగొచ్చేలా అయితే అయ్యిందనమాట. ఇంకా చారు అయితే తాలింపేసేసి ఇంకా ఏ గిన్నెలు అయితే చారు తాలింపేసానో ఇంకా దాంట్లోనే ఇంకా క్యారెట్ ఫ్రై అయితే పెట్టేసేలోపు ఇంకా రైస్ అయితే అయిపోతూ ఉందనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 2-3 మినిట్స్ ఉంటే అయిపోతుంది అనిపించుకుని ఇంకా క్యారెట్ అంతా తాలింపు అయితే వేసేసి ఇంకా అన్నం అయితే ఉంచడానికి రెడీగా అన్నీ చేస్తానమాట. క్యారెట్ తాలింపు వేసేసిన తర్వాత ఇంకా అన్నం అయితే ఉంచేసానండి. ఇంకా అన్నం దమ్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసాను. క్యారెట్ ఫ్రై అవుతూ ఉంటుంది. నేను లోపు మా మాయిగాని తీసుకెళ్ళిపోయి అయితే స్నానం కూడా చేపించేసి తీసుకొచ్చానమాట. మార్నింగ్ మిగిలిన పప్పు ఇంకా రైస్ అయితే ఉన్నాయి, అలాగే చారు అయిపోయింది, క్యారెట్ కర్రీ అవుతుంది. ఇంకా షింక్లో ఏమి గిన్నెలు అయితే లేవన్నమాట. ఒక 2 గిన్నెలే వస్తే, అంటే నేను పీల్ చేసినవి అవన్నీ వస్తే ఇంకా అన్నీ కట్ చేసేసి కడిగేసాను. 3 వచ్చేసింది. బట్టలు ఏమి లేవు, అవన్నీ మసగుడ్లో అన్నం గిన్నె దించేవి, కూర గిన్నె దించేవి అవన్నీ అడవేసేద్దా. ఇంకా వంట అంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి. క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయితే అయిపోయిందనమాట. నా వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా 7:30 అయితే అయింది. ఇంకా వంట అంతా అయిపోయింది. మా మహిళకి కూడా స్నానం చేయించేసాను కదా. ఇంకా నెక్స్ట్ నేను కూడా అయితే ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసానండి. నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి కరెక్ట్గా టైం అయితే 7:57 అయితే అయిందనమాట. మా మహిళకి ఏమో పెరుగన్నం కలిపేసి ఇచ్చేసాను. వాడైతే పెరుగన్నమే తింటానన్నాడు, క్యారెట్ ఫ్రై తిన్నాను అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత నా డిన్నర్ ప్లేట్ అయితే అదనమాట. మార్నింగ్ మిగిలిన కొంచెం అన్నం పప్పు అయితే వేసేసుకుని క్యారెట్ ఫ్రై అయితే వేసుకుని తినేసాము. అందరం అయితే భోజనం చేస్తామండి. మా మహిళని అయితే వాళ్ళ పిన్నితో పంపించేసాను, బయట వాకింగ్ చేసుకుంటాడు కదా అని చెప్పేసి. నేనైతే ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉందనమాట, షార్ట్ వీడియోస్. ఇంకా అవన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా వాళ్ళతో అయితే వెళ్ళి వాకింగ్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందనమాట. ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాము.
ఇంకా నేను చెల్లెలు అందరూ భోజనం అయితే చేసేసిన తర్వాత మేము తిన్న 3 ప్లేట్లు, అలాగే మా అమ్మాయికి అన్నం పెట్టిన ఒక బౌలు, స్పూను, ఇంకా మజ్జిగ తాగిన ఒక గ్లాస్ అయితే ఉన్నాయండి. ఇంక ఇవన్నీ కూడా సింక్లో అయితే ఉన్నాయి. ఇంకా మా అమ్మాయికి నీళ్ళు అయితే కాచాను కదా, ఇంక దీన్ని అయితే స్టవ్ మీద అయితే ఉంచేసి డాడీ కూడా వేడి నీళ్ళు తాగుతారని చెప్పేసి అది అలాగే ఉంచానమాట. ఇంకా అందరం తినేసిన తర్వాత కొంచెం అయితే క్యారెట్ కర్రీ అయితే మిగిలింది. డాడీ అయితే భోజనానికి వస్తాననే చెప్పారు. ఇంక అందుకని చెప్పేసి డాడీకి కూడా మేము వంట అయితే చేస్తాం అనమాట. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్కి అడిగాను కదా ఈవినింగ్ టైంలో కప్స్, ఇంక ఇవన్నీ మళ్ళీ ఆ కప్స్ ప్లేస్లోనే ఆ కప్స్ అయితే పెట్టేసి ఇంకా మళ్ళీ దాన్ని మూత అయితే వేసేసి దాచేస్తున్నాను అనమాట. ఎవరైనా వచ్చినప్పుడే ఇవన్నీ తీస్తాము. ఇంకా అమ్మ మాకు అలవాటు అలా చేసింది. మీ ఇంట్లో కూడా ఇలాగనే ఉంటారు కదా, ఎవరైనా వచ్చినప్పుడే ఇలాంటి కొత్త ప్లేట్స్ కొత్త కప్స్ తీస్తారు కదా. ఇంకా అలాగే మేము కూడా ఎవరైనా వచ్చినప్పుడే తీసేసి వాళ్ళకైతే ఇచ్చేసి ఇంకా మళ్ళీ వీటిని మూత అయితే లోపల పెట్టేస్తాం అనమాట. ఇంక ఈవినింగ్ కడిగిన గిన్నెలన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అయితే సర్దేస్తున్నానండి. ఇంకా మేము పొద్దున్నుంచి తాగిన టీ గ్లాసులు ఇన్ని అయితే వచ్చాయి. గిన్నెల స్టాండ్ అయితే చూడండి ఫుల్ ఖాళీగా అయితే ఉంది. ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేసిన తర్వాత ఈ ప్లేట్స్ అన్నీ సర్దేస్తే గిన్నెల స్టాండ్ మొత్తం ఫుల్ అయితే అయిపోయిందనమాట. ఇంకా డాడీ అయితే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి అయితే మళ్ళీ బయటకి అయితే వెళ్ళిపోయారు. భోజనం అయితే చేయను, ఆల్రెడీ టిఫిన్ అయితే చేస్తాను, లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే అన్నారనమాట. మళ్ళీ స్నానం చేసి బయటకి అయితే వెళ్ళారు. ఒకవేళ వచ్చి ఆకలిస్తే తింటాను, లేదంటే తిన్నానైతే చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలన్నీ కూడా సింక్లో అయితే వేసేసి బయట అయితే పెట్టేసి మేమైతే పడుకున్నామండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, గుడ్ నైట్.